మొత్తానికి కళకు వయసుతో సంబంధం లేదంటారు. ఆ కళను మరి వ్యక్తపరచడంలో కావచ్చు, ఆ కళను మరి ప్రజలకు అందిస్తూ జనాన్ని జాగృతం చేయడంలో కావచ్చు, ఎంతోమంది కళాకారులు ఉన్నారు. అందులోనూ ఒక అవ్వ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? నీ పేరేంది? భూపాలపల్లి మండలం జయశంకర్ జిల్లా, గ్రామం నాగారం. నా పేరు కుంభకవరమ్మ. అంటే ఈ పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నావు? చాలా రోజులు అవుతుంది సార్ నేను పాడబట్టి. జానపద పాటలు అన్ని పాడేది? జానపద పాటలు, కాలువ పోయిన కాడ, కొయ్య పోయిన కాడ, నాటు పోయిన కాడ అన్ని పాడుకుంటాను. అంటే చిన్నప్పటి సందే పాడేది? చిన్నప్పటి సందే పాడతాను. పాటలు అంటే బాగా ఇష్టం నాకు. అంటే ఆ ఇష్టం ఎట్లా కలిగింది పాటల మీద? ఆ కాయసు ఎట్లా పెరిగింది? కాయసు నాటి సంది నేను పాడి వదిలేసిన పాటలే సార్ ఇవన్నీ. ఇప్పుడు గంగవ్వ, కనకవ్వ వాళ్ళు అందరు పాడతారు. వెనకట్లా పాడిన పాటలే? వెనకడ నేను పాడి ఇడిచిపెట్టినాయి. అవి ఇడిచిపెట్టినాయి కదా, అయ్యో ఇవి ముందుకు వస్తాయి. మరి నేను ఇట్లనే ఉంటాను కదా, నాకు రాగం వస్తుంది. మరి ఇంకా 2 సంవత్సరాలు అయితే ఇంత రాగం పోతుంది కదా, ఇంకా ముసల్దాన్ని అయితే అంటే ఎట్లా అవగాహన కొద్దే పాడతా అని సునీల్ చంద్ర సార్ ఎంబడి పడ్డా నేను. సారు మరి ఏమన్నా ఇట్లే ప్రోగ్రామ్ అయితే నేను అత్త తీసుకపో సారు దయచేసి, మరి నేను ఇక పని చేయలేను. ఇక ఇన్ని రోజుల సంది చేసినా కానీ ఇక చేయలేను, నాకు ఏమన్నా అవకాశం రాకపోతుందా అని చెప్పేసి పాట పాడు. అందులో కూడా వచ్చాడు దేవుడు మా సారు, దేవుడు మా సారు నవిలియ రాజా, దేవుడు మా సారు నవిలియ రాజా. పాలమ్మ బొమ్మన్నది మా అత్త పైలంగారమ్మన్నది, ఆడికి సందమామ నా స్వామి వన్యకడై వచ్చునా. పెరుగమ్మ బొమ్మన్నది మా అత్త ప్రేమతో రమ్మన్నది, ఆడికి సందమామ నా స్వామి వన్యకడై వచ్చునా. సల్లమ్మ బొమ్మన్నది మా అత్త సల్లంగా రమ్మన్నది, ఆడికి సందమామ నా స్వామి వన్యకడై వచ్చునా. సో చూసిరు కదా ఆ అవ్వ గొంతులో ఎంత మాధుర్యం ఉన్నదో. నిజంగా అచ్చమైనటువంటి ఆ పల్లె పాట అంటే ఇదే, అచ్చమైనటువంటి మన తెలుగు పాట అంటే ఇదే అనేటటువంటి విధంగా ఎంత చక్కగా పాటలు పాడుతుంటారో ఖచ్చితంగా. అంటే కళకు వయసు సంబంధం లేదని చెప్పడానికి ఈ అమ్మని యొక్క నిదర్శనం అని చెప్పుకోవచ్చు.